ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నాకు తెలిసిందేంటంటే ఇవన్నీ ఏవైతే నాకు అను మేడం చేస్తుందో అవన్నీ మీకే. ఏంటి నువ్వనేది స్వర్ణ? అవును సుందరి మేడం, అను మేడంకి నీకు మధ్య ఏదో తేడా వచ్చేసింది. ఆవిడ నీకు చెయ్యాల్సినవన్నీ, నీకు చెప్పాల్సిన జాగ్రత్తలన్నీ నాకు చెప్తోంది. అదేంటి ఇప్పటికి కూడా నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు. అను మేడంకి నువ్వంటే బాగా రెస్పెక్ట్ ఉంది, కాని పైకి కనిపించట్లేదు. నువ్వు ప్రెగ్నెంట్ అని అను మేడంకి తెలుసు. ఏంటి నువ్వనేది? ఇది నిజం కాదు. నిజం కాకపోవడం ఏంటి చెప్పు? నా దగ్గర అను మేడం వచ్చి నువ్వు జాగ్రత్తమ్మా, నువ్వు బరువులెత్తకు, కష్టమైన పనులు చేయకు అంటే మొదట్లో నాకేమీ అర్థం కాలేదు. ఆ తర్వాత నేను ఆలోచిస్తే పాపం అను మేడం అవన్నీ నాకు ఎందుకు చెప్తుందా అని ఆలోచించాను. ఎందుకు చెప్తుంది? నేను నీ కేర్ టేకర్ని కదా, నేను నీ అబ్జర్వర్ని కదా, నీతో ఎలాగూ తను చెప్పలేక అవన్నీ నాతో చెప్తోంది. సో నీ మీద అను మేడంకి విపరీతమైన ప్రేముంది. ఇదేంటి? డాక్టర్ గారిని అడిగితే అను మేడంకి తను సరోగసి ప్రెగ్నెంట్ అని కూడా చెప్పలేదండి. ఇక్కడ అను చేసే పనులు, స్వర్ణతో అనే మాటలు దాదాపు టాలీ అవుతున్నాయి. ఒకవేళ ఏదో రకంగా నేనే సరోగసి మదర్నని తెలుసుంటుందా? తెలిస్తే ఈ పాటికే గొడవ చేసేది కదా. ఏమై ఉంటుంది? హలో మేడం, ఇప్పుడు నేను చెప్పేది పక్కా కరెక్ట్. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావని అను మేడం చూసుంటుంది. అందుకే పాలతో పాటు కుంకుమ పువ్వు కూడా పంపించింది. ఇంకెందుకు ఆలస్యం? పాలల్లో కలుపుకుని తాగేసేయ్.